అందరికీ వందనాలండి. ఈరోజు మనము ధ్యానం చేయబోయే టాపిక్ సంభాషణ. సంభాషణ దీనికి రిలేటెడ్గా ముందుగా ఒక వచనం చూద్దాం. దాని మీద మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండము 18:17. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా. ఇది దేవుడు అబ్రహాం గురించి చెప్తూ, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా. ఒకవేళ దేవుడు ఎవరికన్నా చెప్పాలి అన్న ఆలోచనే చాలా గొప్ప విషయం. చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా అంటే ఏమి అవసరమే లేదు. అంటే మనకి చెప్పి చేయవలసిన స్థితిలో అయితే దేవుడు లేరు కదా. మనం అందరం ఆలోచిస్తే అగ్రీ చేస్తాం కూడా, అంగీకరిస్తాం. అయితే ఇక్కడ ఈ వచనంలో దేవుడు ఏమంటున్నారు, నేను ఏం చేయబోతున్నానో అది నేను అబ్రహాంకు చెప్పకుండా ఉంటానా అంటే అది ఎలా సాధ్యము, అది ఎవరి మధ్య సాధ్యము అని మనం ఒకసారి ఆలోచిస్తే, స్నేహితుల మధ్య, ఆప్తుల మధ్య, ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళ మధ్య ఇలాంటి రిలేషన్షిప్, ఇలాంటి బంధం ఉన్నట్టుగా మనం చూస్తాం. మనం ఎవరితోటైతే సన్నిహితంగా ఉంటామో, ఒక సహవాసంలో ఉంటామో, ఒక్కొక్కసారి వాళ్ళు కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఒక్కొక్కసారి వాళ్ళు మిత్రులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు. అయితే ఏ చిన్న విషయమైనా వాళ్ళకి చెప్పేంత వరకు మనకి ఒక ప్రశాంతత ఉండదు, నిద్ర పట్టినట్టు ఉండదు. ఏదైనా కానీ వాళ్ళకి చెప్పేయాలి, ఆతృత ఉంటుంది. ఏమైంది తెలుసా అని ఒక్కొక్కసారి ఆ చెప్తున్నవి అతి సిల్లీ విషయాలే, చాలా చాలా మామూలు విషయాలు అయినప్పటికీ వాళ్ళకి చెప్తే అదొక ఆనందం. ఇక్కడ దేవుడు అంతటి వారు అబ్రహాంకు చెప్పకుండా చేస్తానా అంటే, ఆయన ఏం చేయాలనుకున్నా కూడా ఒకళ్ళకి చెప్పాల్సిన అవసరం లేనప్పటికీ కూడా ఆయనకి, దేవునికి అబ్రహాముతోటి ఉన్న సన్నిహిత సంబంధాన్ని బట్టి ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను ఏం చేసినా కానీ అబ్రహాంకు చెప్తాను అన్నట్టుగా ఇక్కడ మనం గ్రహిస్తాం. దేని గురించి చెప్పాలనుకుంటున్నారు అది కింద వచనాల్లోకి మనం చూస్తే 20లో చూద్దాము. ఆదికాండము 18వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, మరియు యెహోవా సొదొమ గొమొరాలను గూర్చిన మొర గొప్పది గనుకను, వాటి పాపము బహు భారమైనది గనుకను, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందున. నేను మనకి తెలిసిన విషయమే, సొదొమ గొమొర్రాలలో అతి భయంకరమైన పాపం ఉన్నప్పుడు దేవుడు ఆ రెండు పట్టణాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా నాశనం చేయాలని తలంచినప్పుడు ఆ విషయం గురించిన ప్రస్తావన. అంటే ఆ రెండు పట్టణాలలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని ఉగ్రతకు లోనయ్యి నశించిపోవాల్సిన పరిస్థితి. ఆ విషయాన్ని దేవుడు ఒకరికి చెప్పాల్సిన అవసరం లేదని మనం ఆలోచించాం కదా. కానీ ఆ విషయాన్ని అబ్రహాం తోటి చెప్తున్నప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యారన్నది చూద్దాం. 23లో చూద్దాం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఒక మాట దేవుని అడుగుతున్నారు. దేవా, మరి ఒకవేళ ఈ పట్టణాల్లో ఒక 50 మంది నీతిమంతులు ఉంటే మరి వాళ్ళు కూడా నశించిపోతారు కదా. ఈ రెండు పట్టణాల్లో మొత్తం కలిసి ఒక 50 మంది నీతిమంతులు ఉంటే మరి వాళ్ళు నశించిపోతారు కదా. వారు అలాగా ఉంటే మరి ఎలాగా అంటే, దేవుని సమాధానం మనకి కాన్వర్జేషన్ అంతా ఈ ముందు వచనాల్లో కూడా మనం చూస్తే దేవుడు అంటారు, ఒకవేళ 50 మంది ఉంటే నేను ఆ పట్టణాల్ని నాశనం చేయను. అప్పుడు డౌట్ వస్తుంది అబ్రహాంకి, ఏమని? ఒకవేళ 5 మంది తక్కువ ఉంటే ఎలాగా? మళ్ళీ వెంటనే ఆయన ఆ చొప్పున 25 చూస్తున్నాం మనము. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరం అవును గాక, నీతిమంతుని దుష్టునితో సమముగా
ఎంచుట నీకు దూరం అవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు అబ్రహాము? దేవునితో అంటే మీరు ఇంత నీతిమంతులు కదా, మరి ఈ అంటే 50 మంది ఒకవేళ నీతిమంతులు ఉన్నప్పుడు వాళ్ళు కూడా నశించిపోయారని అందరూ అనుకోనేలా అని దేవునితో కాన్వర్జేషన్ సాహసిస్తున్నట్టుగా చూస్తున్నాం. సంభాషణ పొడిగిస్తూ, కాబట్టి వాళ్ళని ఎలా నాశనం చేస్తారంటే దేవుడు అంటారు లేదు లేదు నాశనం చేయనని. ఆ తర్వాత వచనాల్లో కూడా మనం చూస్తే ఒకవేళ 5 తక్కువ ఉంటే సరే 5 మంది తక్కువ ఉన్నా కూడా నేను చేయను. మధ్యలో అబ్రహాంకి తన పరిస్థితి గుర్తుకొస్తూ నేను ధూళి వంటి వాడిని, సాహసిస్తున్నాను, దేవా మీ ముందు మాట్లాడడానికి తగిన వాడిని కాను కానీ అంటూనే పొడిగిస్తూ ఉంటారు. 45కు కూడా నేను నాశనం చేయను అంటే సరే 40 అంటే 40 కూడా చేయను అని. ఇప్పుడు ఇన్నిసార్లు అడగాల్సిన అవసరం ఉందా? దేవుడికి నిజంగా తెలియదా ఎంతమంది నీతిమంతులు ఉన్నారో? దేవుడికి అన్నీ తెలుసు, సమస్తము తెలుసు. మొత్తము లెక్క చూసినప్పుడు ఆ 2 పట్టణాల్లో ఎంతమంది నీతిమంతులు ఉన్నారో దేవునికి తెలియక కాదు కదా. ఒకవేళ అబ్రహాంకి అయితే తెలియకపోవచ్చు ఎంతమంది నీతిమంతులు ఉన్నారో, కానీ దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఒక సన్నిహిత సంబంధంలో సాహసిస్తున్నట్టుగా చూస్తున్నాం. అది ఎందుకు అనంటే అది మనుషుల మధ్య సంభాషణ కాదు, మనిషికి దేవునికి మధ్యన జరుగుతున్న సంభాషణ. అయితే ఈ అన్నీ తెలిసినప్పుడు కూడా దేవుడు ఈ సంభాషణని చాలా ప్రేమతో కొనసాగిస్తున్నట్టుగా మనం చూస్తాం. 50 నుంచి 45, 45 నుంచి 40, 40, 30, 20, 10 ఇలా ప్రతిసారి ఆ నంబర్ని తగ్గించుకుంటూ అబ్రహాం దేవుడితోటి మాట్లాడుతూ ఉంటారు. దేవుడికి తెలియక కాదు, కానీ దేవుడు చక్కగా ఆ సంభాషణలో పార్టిసిపేట్ చేస్తూ ఆనందిస్తున్నట్టుగా చూస్తాం మనం. చివరికి 10 దగ్గర ఆగిపోయి తర్వాత మనం తీరా చూసుకుంటే 10 మంది కూడా ఉండరు. కేవలం లోతు, అతని భార్య, 2 కూతురు, వీళ్ళు 4 మాత్రమే నీతిమంతుల కింద ఉన్నట్టుగా చూస్తాం. ఇది మొదటి సంభాషణ. రెండవ సంభాషణ దేవునికి మోషేకి మధ్యలో జరిగినట్టుగా మనం చూస్తాం. నిర్గమాకాండము 32వ అధ్యాయంలోకి చూస్తే నిర్గమాకాండము 32వ అధ్యాయము 9 నుంచి చూసుకుందాము. ఈ సందర్భం యొక్క ప్రస్తావన ఏంటంటే, మోషే దేవుడితో మాట్లాడడానికి పైకి వెళ్ళినప్పుడు కింద ఇశ్రాయేలీలు ప్రజలు ఇంకా మోషే కిందకి రావట్లేదు అని వారు తమ కొరకు ఒక దూడను చేసుకున్న సందర్భం. ఆ కింద ఆ గోల అరుపులలో ఉన్నప్పుడు అక్కడ దేవునికి మోషేకి మధ్య జరిగిన సంభాషణ గురించి మనం చూస్తున్నాం. నిర్గమాకాండము 32వ అధ్యాయము 9 నుంచి చూసుకుంటే, మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. దేవునికి కోపం వచ్చింది ఇశ్రాయేలీల మీద, ప్రజల మీద. ఎందుకు వచ్చింది? వాళ్ళని ఐగుప్తు దేశంలోంచి వాళ్ళు అతి భయంకరమైన బానిసత్వపు స్థితిలో ఉన్నప్పుడు వారిని తీసుకొని వచ్చి అనేక అద్భుత కార్యాల మధ్యలోంచి వాళ్ళని నడిపిస్తూ ఎర్ర సముద్రంని దాటించిన దేవుడిని మర్చిపోయి, దేవుడు అప్పటికి వారికి ఎలా ఉండాలి అన్నది ధర్మశాస్త్ర విధిగా అన్నీ నేర్పించినప్పటికీ కూడా కొద్ది కాలం మోషే కనిపించినప్పుడు వాళ్ళకంటూ ఒక దూడని దేవుడి కింద చేసుకుని దేవుని స్థానాన్ని ఒక దూడకి ఇచ్చినట్టుగా చూస్తాం. దేవుడికి చాలా కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నారు? 9లోంచి చూస్తే, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. ఇక్కడ 2 విషయాలు మనం చూస్తాం. మొదటిది, ఆ ప్రజలు లోబడనొల్లని ప్రజలు కాబట్టి నేను వాళ్ళని నాశనం చేస్తాను, 1. 2, నిన్ను గొప్ప జనముగా చేసేదను.
అంటే ఇప్పుడు ఈ నాశనంలో మోషే ఇంక్లూడ్ చేసినట్టుగా మనం చూడం. ఆయన ఇంక్లూడ్ అవ్వలేదు. ఆయనని గొప్ప జనముగా చేస్తానన్నప్పుడు మోషే నాకెందుకు, నేనైతే సేఫ్గా ఉన్నాను, నేనైతే బాగున్నాను, నాకు ఏ హాని రాదు అని ఆలోచించకుండా అప్పుడు మోషే దేవుడితోటి సాహసించి మాట్లాడుతున్న మాటల్ని మనము గమనిద్దాం. 11 నుంచి చూద్దాము. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. 12లో చూస్తే ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయునట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము. ఎవరితో చెప్తున్నాడు? దేవుడితోటి. ఏమని చెప్తున్నారు అంటే ఐగుప్తు ప్రజలు ఏమనుకోవాలి? ఇప్పుడు వాళ్ళ దేవుడు వాళ్ళని కొండలలోకి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని నాశనం చేశారు అంటే వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి, మీ గురించి వాళ్ళు ఎందుకు అలా మాట్లాడాలి అని ఎవరితో మాట్లాడుతున్నట్టుగా చూస్తాము? దేవుడితోటి. దేవుడు కోపమైన స్థితిలో ఉన్నప్పుడు ఇందాక సందర్భంలో మనము దేవుడికి అబ్రహాముకి మధ్యలో జరుగుతున్న కాన్వర్జేషన్ చక్కగా అదేమైనా కోపగించుకొని అబ్రహాంతో స్థితిలో ఉన్నట్టు కాదు. ఇలాగ నేను ఈ 2 పట్టణాలని నాశనం చేస్తున్నానంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఫ్రెండ్లీ టాక్ లాగా చూస్తాం. కానీ ఈ సందర్భంలో దేవుడు చాలా కోపంగా ఉన్నట్టుగా చూస్తాం. కోపంగా ఉన్నప్పుడు దేవుడిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా చూస్తాం. ఎందుకు మీ కోపం ఎందుకు మండనేలా? 11లో చూస్తే యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా, వాళ్ళెందుకు ఏదన్నా అనుకోవాలి అని దేవుని కన్విన్స్ చేసి చివరికి వాళ్ళ మీద దేవుని ఉగ్రత రానికుండా కాపాడినట్టుగా మనం చూస్తాం. ఇది 2వ సందర్భం. మొదటి సందర్భము అబ్రహాంకి దేవునికి, ఇది 2వ సందర్భము మోషేకిను దేవునికి మధ్య జరిగిన సంభాషణ. అలా చెప్పినప్పుడు దేవుడు ఏమన్నా మోషే మీద కోపగించుకున్నట్టు చూస్తామా? లేదు. వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు కూడా దేవుడు వాళ్ళందరి మాటలు వింటున్నారు. 3వ సందర్భం మనం చూద్దాం. యోనా గ్రంథము 4వ అధ్యాయం. ఇక్కడ సందర్భం ఏంటంటే యోనా కథ అందరికీ తెలిసినదే. యోనాని నినివేకి వెళ్ళి ప్రజలకి ఇలాగా సువార్తను ప్రకటించమన్నప్పుడు మొదటైతే ఆయన తప్పించుకొని వేరే చోటకు వెళ్ళబోయినప్పటికీ చివరికైతే నినివే ప్రజల దగ్గరకు వచ్చి ఇలాగా మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపపడమని చెప్పినప్పుడు ఆ పట్టణపు వారందరూ పశ్చాత్తాపపడతారు. అప్పుడు దేవుని ఉగ్రత వారి మీదకి రాకుండా ఉంటుంది, వాళ్ళని నాశనం చేయరు. దేవుడు ప్రజలని నాశనం చేయనందుకు యోనా అలిగినట్టు చూస్తాం. అలిగినట్టు చూసి ఆ అలకలో దేవుడితో మాట్లాడుతున్నట్టు చూస్తాం. యోనా గ్రంథము 4వ అధ్యాయము 1-2. 4:1-2. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని గదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తార్షీషునకు పారిపోతుని. కోపగించుకొని, దేవుడి మీద మనం కోపగించుకోవడానికి అంత సాహసం చేయగలమా? కానీ యోనా కోపగించుకొని ఏమంటున్నారు? నాకు తెలుసుదేవా ముందే, ఎందుకంటే మీరు చాలా ప్రేమ కలిగిన వాళ్ళు, దయా కరుణ కటాక్షం అన్నీ ఉన్నవాళ్ళు. నేను ఇంత చూసి ఈ ప్రజల దగ్గరకు వచ్చి చెప్పాను, చెప్పిన వెంటనే మీరు ప్రేమలో, మీ కృపలో, మీ కటాక్షంలో వాళ్ళని క్షమించేశారు అంటే నేనే నా పిచ్చోడిని అయిపోయాను. నాకు ముందే తెలుసు దేవా, అందుకే నేను పారిపోయాను అంటున్నాడు. ఒక చిన్నపిల్లోడి తత్వంలాగా మనకు అర్థమవుతుంది కదా కోపగించుకున్నప్పుడు. అప్పుడు దేవుడు ఆ విషయంలో కూడా దేవుడు యోనాతోటి సంభాషించాడు. ఈ అధ్యాయం అంతా మనం చూస్తే అప్పుడు ఒక పాదు వచ్చేలాగా దేవుడు చేసినప్పుడు ఒక పాదు వస్తే ఆ పాదు నీడలో యోనా కూర్చుని సేద తీరుతూ ఉంటాడు. మళ్ళీ అంతలోనే ఆ పాదు
మాడిపోతుంది. మాడిపోగానే యోనాకి అంటే ఏంటి ఇది ఇలాగా, నేను ఇంక చచ్చిపోతే బెటరు, కోపం కదా, అలకలో కోపంలో విసుగులో ఉన్నప్పుడు నేను ఇంతే, నాకు నా జీవితం ఇంతే, నేను చనిపోతే బాగుంటుందంటే అప్పుడు దేవుడు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు యోనాకి. ఏమని చేస్తున్నారంటే, ఈరోజు ఇది మొలిచిన మొక్క అంటే ఈ పాదు ఏదైతే ఉందో అది మాడిపోగానే నీకు అంత బాధేసింది. ఎంతో ప్రేమతో నేను సృష్టించుకున్న నా సృష్టి, దానిలోని ప్రజలు వీళ్ళందరూ నాశనం అయిపోవటం నాకు మాత్రం ఇష్టం ఉంటుందా అని. అంటే ఆయన సంభాషిస్తున్నప్పుడు కేవలము చక్కటి అంటే ప్లెజెంట్గా ఉన్నప్పుడే సంభాషిస్తున్నారా అంటే లేదు. మనిషికి అసలు సాహసించలేరు కదా దేవుడి మీద అలిగేంత, కోపగించుకునేంత. కానీ మనిషి ఒకవేళ తన మానసిక స్థితిలో, ఆ స్థితిలో కోపగించుకొని అలిగిన స్థితిలో ఉన్నప్పుడు కూడా తండ్రిగా బుజ్జగిస్తూ లాలిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆయన ఉద్దేశం చెప్తున్నారు, ప్రజలు నాశనం అయిపోవడం నాకైతే ఇష్టం లేదని. అలా నాశనం అయిపోవడం నాకు ఇష్టం లేదు అన్న ఉద్దేశంని మనము రక్షణ కార్యంలో చూస్తాం. ప్రజలమందరం కూడా పాపంలో ఉన్నప్పుడు మనము బలహీనులుగా ఉండి మనము పాపము నుంచి విడుదల పొందుకోలేని స్థితిలో ఉన్నాం. మనమైతే మన పాపాలకి ఏ వెల కూడా చెల్లించలేకపోతున్నాం, ఏ బలి కూడా అర్పించినా అది సరిపోవటలేదు. దాని కొరకు దేవుడు తన కుమారుని యేసు ప్రభు వారిని ఈ లోకంలోకి పంపించి ఆయన మన కొరకు సిలువలో చనిపోయారు. సిలువలో చనిపోయినప్పుడు, ఆయన సిలువ వేసినప్పుడు ఆ సందర్భంలో అతి భయంకరమైన పరిస్థితి, అది ఎంతో వేదనతో కూడుకున్న స్థితి. అక్కడ అతి భయంకరంగా కొరడా దెబ్బలు కానీ, అవమానాలు కానీ అంతా జరిగి ఆయన సిలువలో వేలాడుతున్న స్థితి, అది భయంకరమైన వేదన కలిగిన స్థితి. ఆ స్థితిలో ఆయనతో పాటు ఇంకో ఇద్దరు దొంగలు చెరొక వైపు ఉంటారు. ఆ ఇద్దరు దొంగలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఒక దొంగ ఏమో, ఒకవేళ నీవే రక్షకుడు అయితే, నీవే క్రీస్తువు అయితే మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని కొంచెం హేళనకరంగా మాట్లాడుతున్నట్టుగా చూస్తాము. ఇంకొక దొంగ లేదు మనకైతే ఇది సరైనదే కానీ ఆయనకి ఇది సరైనది కాదు అని చెప్పినప్పుడు, ఇది వాళ్ళిద్దరి మధ్య సంభాషణ. ఆ ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు యేసుప్రభు వారు వింటున్నప్పుడు ఒకరికి ఆన్సర్ చెప్పగలిగిన స్థితిలో ఉన్నారా అంటే మానసికంగా, శారీరకంగా ప్రతి స్థితిలో కూడా ఆయన అలసిపోయి ఉన్నారు. రక్తము కారుతుంది, ప్రాణము కొన ఊపిరితో వేలాడుతున్న పరిస్థితి. ఆ సందర్భంలో ఈ ఇద్దరు దొంగలు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ కాన్వర్జేషన్ మధ్యలో యేసు ప్రభు వారు సమాధానం చెప్తున్నట్టుగా మనం చూస్తాం. లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23 43వ వచనం చూద్దాం. 23:43. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. ఆ కాన్వర్జేషన్లో సమాధానం చెప్పాల్సినంతటి స్థితి కాదు, ఎందుకంటే చాలా వేదనకరమైన స్థితి. అలాంటి స్థితిలో కూడా ఆయన మాట్లాడడానికి ఆశపడుతున్నట్టుగా చూస్తాం. ఆ దొంగతో అంటున్నారు, నేడు నీవు నాతో కూడా పరదైసులో. ఒక సమాధానం చెప్తున్నారు. చెప్పకపోయినా ఇప్పుడు ఒకవేళ ఆ దొంగ విశ్వసించాడు కాబట్టి రక్షణ ఉంది అని ఆ తర్వాత అన్నా చూసుకోవచ్చు. కానీ అంతటి స్థితిలో కూడా క్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి ఆయన సిలువలో వేలాడుతున్న సమయంలో మనుషులతో మాట్లాడడానికి ఇష్టపడినట్టుగా చూస్తాం. మన దేవుడు మనతో సంభాషించడానికి ఆశ కలిగిన దేవుడి కింద మనం చూస్తాం. చాలామంది ఏమో ఇది అడగచ్చా, ఇది అడగకూడదా, మనం మాట్లాడకూడదా అన్న సందిగ్ధంలో ఉంటారు. కొంతమంది అయితే కొత్తగా విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళకి దేవుడితో మాట్లాడడానికి మాకు అసలు ఏ మాటలు రావట్లేదు, ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియట్లేదు, ఏమని మాట్లాడతామో తెలియట్లేదు అని ఆలోచిస్తుంటే మనము మన జీవితంలో ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అనేక మందికి తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు అంటే ఆ స్థితి తెలుసు. చంటి బిడ్డలు వచ్చినప్పుడు
తల్లిదండ్రులు కాకపోయినప్పుడు కూడా ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమయంలో మనం చంటి బిడ్డలతోటి కొద్ది కాలం గడిపే అవకాశం అయితే ఉంటుంది. చంటి బిడ్డలు వాళ్ళకి మన భాష రాదు, కానీ మనతో సంభాషించడానికి ఇష్టపడతారు. ఇష్టపడినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో మనకి తెలియనప్పుడు కూడా అంతా ఎఫర్ట్ పెట్టి వాళ్ళతోటి వాళ్ళ భాషలోనే మాట్లాడడానికి మనకి చాలా ఇష్టంగా ఉంటుంది. వాళ్ళు ఏమంటే అది, వాళ్ళు ఏ మాటలు మాట్లాడితే మనం కూడా అవే మాటలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. మన భాషని మనం తగ్గించుకుంటాం. అంటే మనకున్న బిజీ షెడ్యూల్లోంచి కూడా కొద్ది సమయం తీసి వాళ్ళతో గడపడానికి, ఎందుకంటే అది మన హృదయానికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇహ లోకంలో ఉన్న మనము ఒకవేళ తల్లిదండ్రులుగా కానీ చంటి బిడ్డల్ని సాకేవారి కింద కానీ ఉన్నప్పుడు వాళ్ళు ఏది చెప్తుంటే ఆ మాట వినడానికి, వాళ్ళతో సంభాషించడానికి మనం ఎంత ఇష్టపడుతున్నాము. అలాంటప్పుడు తండ్రి అయిన దేవుడు, మన పరలోకపు తండ్రి కూడా మనతో అంతే ఇష్టపడతారు. మనకి మాటలు రావట్లేదు, చంటి బిడ్డలు కూడా మాటలు రావు, మనకు కూడా రావట్లేదు. కానీ ఏ స్థితిలో ఉన్నప్పటికీ మన హృదయ ఆలోచనలు ఎరిగిన గొప్ప దేవుడు మనం ఏ మాటలు మాట్లాడినప్పటికీ కూడా ఆయన అర్థం చేసుకుంటారు. ఆయన అర్థం చేసుకొని దానికి తగిన రీతిగా సమాధానం అయితే చెప్తారు. అయితే మన వైపుగా మనం ఏం చేయాలంటే దేవునితోటి మాట్లాడుతూ ఉండాలి. ఒక క్వైట్ టైం అని, ఒక కొద్ది సమయం రోజులో కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు, బిగినింగ్లో గంట వరకు కూర్చోవడం చాలా కష్టంగా అనిపించినప్పుడు ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు, అలా రోజు కొంచెం కొంచెం పెంచుకుంటూ దేవుడితోటి క్వైట్ టైంలో మాట్లాడాలి. మనము అంటే ఎవరు డిస్టర్బ్ చేయని టైంలో కొంచెంసేపు అలాగా, కానీ దినమెల్లా కూడా ఆయనతోటి మనము మాట్లాడాలి. మాట్లాడడం ఆయనకి ఇష్టం. ఏ స్థితిలో మాట్లాడినా ఆయనకి ఇష్టము. మన అనుమానాలని క్లియర్ చేయడం ఆయనకి ఇష్టము. మనం ఆయనతోటి మాట్లాడుతుంటే ఆయనకి తెలియక మాట్లాడుతున్నామని కాదు, మన అనుమానాల్లో మనం ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అబ్రహాం ఎక్స్ప్రెస్ ఏమని చేస్తున్నారు, 50 మంది ఉంటే 45 మంది ఉంటే 40, దేవునికి తెలియకనా? కాదు, కానీ ఆయనకి ఇష్టము మనము ఆయనతోటి మాట్లాడడం. ఆయన కోపాన్నే తగ్గించుకున్నారు మోషే మాట్లాడంగానే. ఇక్కడ యోనా తన విసుగును ప్రదర్శిస్తుంటే కూడా కోపపడట్లేదు. ఏమని చెప్తున్నారు? అంటే ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమని? నువ్వు ఒక చిన్న పాదు నాశనం అయిపోతేనే ఇంత బాధపడుతున్నావు, మరి నా మనసు అర్థం చేసుకోమని అర్థం చేయిస్తున్నారు. అసలు కన్వీనియంట్ కాని స్థితి సిలువ మరణం. ఆ సిలువ మరణంలో మన కొరకు చనిపోతున్న సమయంలో కూడా దొంగతోటి మాట్లాడడానికి ఇష్టపడుతున్నట్టుగా చూస్తాం. మనము ఈరోజు ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకుంటుంది ఏంటంటే, దేవుడు మన కొరకు రక్షణ మాత్రమే ఇవ్వలేదు, కానీ ఒక సహవాసాన్ని ఇచ్చారు. సంభాషించమని మనకి చెప్తున్నారు. మనం దీన్ని సద్వినియోగం చేసుకుంటూ మనమందరము దేవునితోటి చక్కటి రిలేషన్షిప్ కలిగి మన జీవితంలో ముందుకు జరగాలని ఆశపడుతూ ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.